ఒక కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. వాస్తవంగా రాజ్యాంగబద్ధ పదవులు స్పీకర్, గవర్నర్, డిప్యూటీ స్పీకర్ ఈ 3 పదవులు కూడా రాజ్యాంగబద్ధ పదవులు. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులే ఆ పదవుల్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అంతకుముందున్న రాజకీయ అఫిలియేషన్ వదులుకోవాలి. బట్ మనకిక్కడ రాజకీయ స్టేట్మెంట్లే ఇస్తున్నారు. గోవా గవర్నర్ గారు అశోక్ గజపతిరాజు గారైనా, ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారైనా, రఘురామకృష్ణరాజు గారు, సరే ఆ స్టేట్మెంట్లను ఎవరు ఆపలేరు. కానీ రూల్స్ ప్రకారం వాళ్ళు రాజకీయ పార్టీ సభ్యులుగా అయితే ఉండకూడదు. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ సమాచార హక్కు కింద వేసినటువంటి ప్రశ్నకి సమాధానంగా అసెంబ్లీ సెక్రటేరియట్ ఇచ్చినటువంటి లెక్కట వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు తమ పార్టీకి రాజీనామా చేసిన సమాచారాన్ని సెక్రటేరియట్కి ఇవ్వలేదు, అసెంబ్లీ సెక్రటేరియట్కి ఇవ్వలేదు అన్న సమాధానం వీళ్ళకి వచ్చింది. అంటే రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నోళ్ళు రాజీనామా చేసినట్టు ఉండాలి. వాస్తవంగా అయితే కనుక రఘురామకృష్ణరాజు తెలుగుదేశం సభ్యుడు కాదు, ఆయన అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కదా, అందులో ఉండగా టీడీపీ సభ్యత్వం తీసుకోడు. ఆ తర్వాత టీడీపీ సభ్యత్వం తీసుకోలేదు, ఆయనకి డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇచ్చేసారు, తర్వాత డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆయనకి సభ్యత్వం తీసుకుని ఉంటే రాజీనామా చేయాలి. ఆయన వరకు అట్లుంటుంది. అయ్యన్న పాత్రుడు గారు అయితే మొదటి నుంచి టీడీపీ సభ్యుడే, మరి ఆయన రాజీనామా చేయలేదా? చేయకపోతే ఈ పదవికి సరైనటువంటి న్యాయమేనా? దీని మీదన రేపు నెక్స్ట్ చర్చ జరగబోతోంది.